Hey guys, here is the most requested and most waited chicken pickle recipe video. Firstly, thank you to all our subscribers from YouTube and all our followers from Instagram. YouTube లోనే కాదు Instagram లో కూడా మేము ఎంత రీచ్ పొందుతామని అస్సలు అనుకోలేదు. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాం. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఫర్ మెనీ రిక్వెస్ట్ మేమైతే చికెన్ పికల్ రెసిపీ వీడియో పెట్టాము. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరింది అనేది మాకు కమెంట్స్ లో చెప్పండి. సో ఫస్ట్ మేమైతే 2.5 kgs చికెన్ తీసుకున్నాం. దాన్ని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టేసేటప్పుడు ఎక్కడ బ్లడ్ లేకుండా అండ్ కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకుని వాష్ చేసుకుంటే మనకి పిక్కల్ అనేది చాలా బాగా వస్తుంది. స్క్రీన్ లో చూపిస్తున్న ఐటమ్స్ అన్ని మనం చికెన్ పిక్కల్లో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అండ్ ఎక్కువ రోజులు ఉంటుంది. యాజ్ యూజువల్ గా చికెన్ పిక్కల్లో అందరూ వేసినట్టే మేము కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాం. సో దానికోసం జింజర్ అండ్ గార్లిక్ కూడా తీసుకున్నాం అండ్ లెమన్స్ అండ్ ఫైనల్ గా వేయడానికి అనమాట. అండ్ దాని తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, కొరియాండర్, మింట్ లీవ్స్ అండ్ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసాము ఈ పిక్కల్లో, ఎందుకంటే మనకు గ్రేవీ టెక్స్చర్ రావడానికి. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం స్క్రీన్ లో చూపించిన మసాలా ఐటమ్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోండి. అప్పుడు ఈవెన్ గా ఫ్రై అవుతాయి. కూడా మనం డ్రైగా ఫ్రై చేసుకోవాలి. అసలు ఎలాంటి ఆయిల్ కానీ వాటర్ కానీ ఏది యాడ్ చేయకుండా ఉట్టి డ్రై ఫ్రై చేసుకుని మసాలా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా చేసేసుకుందాం. ఇది చాలా మెత్తగా ఫైన్ గా పేస్ట్ లా చేసుకుంటే మనకి చికెన్ పికల్లో బాగా కలిసిపోతుంది. దీని తర్వాత ముందుగా మనం చేసుకున్న డ్రై ఫ్రై చేసుకున్న మసాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, వాటిని మిక్సీ చేసుకుని మెత్తగా ఫైన్ పౌడర్ లా మనం చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్ గా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు హియర్ కమ్స్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద పికల్, అది చికెన్. ఇలా చికెన్ ని ఒక బాండీలో తీసుకొని అస్సలు వాటర్ గానీ ఆయిల్ గానీ లేకుండా బాగా ఫ్రై చేసుకుంటే చికెన్ లో ఉన్న వాటర్ అంతా సెపరేట్ అయిపోయి ఓన్లీ పీసెస్ మనకి మిగులుతాయి. ఈ పీసెస్ అన్నిటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో బాండీ తీసుకొని అందులో పీనట్ ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే పీనట్ ఆయిల్ అనేది పిక్కల్ కి మంచి టేస్ట్ ఇస్తుంది అండ్ అలానే ఎక్కువ రోజులు కూడా ఉంటది అనమాట. సో ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఏవైతే వాటర్ సెపరేట్ అయిపోయిన చికెన్ పీసెస్ ఉంటాయి కదా, అవన్నీ ఇలా ఆయిల్ లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసేటప్పుడు మనం చికెన్ పీసెస్ వాళ్ళకి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. అది మీడియం గా ఫ్రై అయితే చాలు, ఎందుకంటే తర్వాత మనం పిక్కల్లో వేసేటప్పటికి అది ముక్క గట్టిగా అయిపోతుంది అనమాట. సో అదే ఆయిల్లో ఆయిల్ సరిపోతే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్ అన్ని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. వేసుకున్న ఐటమ్స్ అన్ని కొంచెం క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ అండ్ అలానే ఇందాకలో మనం మసాలా పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోండి. అండ్ దీని తర్వాత కారం కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. వేసుకున్న ఐటమ్స్ అన్ని ఆయిల్లో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకుంటే ఆ గ్రేవీ టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట. చేసిన తర్వాత ఈ ఐటమ్స్ అన్ని ఆయిల్లో బాగా ఫ్రై అయితే మనకి ఆ పచ్చివాసన అనేది ఉండకుండా టేస్ట్ గా చాలా యమ్మీగా చికెన్ పికల్ అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు మిక్స్ చేసుకోండి. ఆయిల్ అనేది పొంగుతున్నట్టు అవుతుంది, అస్సలేం కంగారు పడద్దు, ఎందుకంటే మనం వేసుకున్న ఐటమ్స్ అన్ని మిక్స్ అవుతున్నప్పుడు అలానే ఉంటది. అండ్ దానిగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్ని అందులో వేసేసుకోండి. మీరు బోన్లెస్ చికెన్ పెట్టుకోవచ్చు, బోన్స్ తో చికెన్ పెట్టుకోవచ్చు, చికెన్ తొక్కు పచ్చడి అన్ని పెట్టుకోవచ్చు. బట్ ప్రాసెస్ అయితే ఇలానే ఫాలో అవ్వండి. మీకు ఎంతో టేస్టీ అయిన చికెన్ పికల్ అనేది ఆవకాయలో ఉట్టి వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటాం కదా, అలానే చికెన్ పికల్లో కూడా వేసుకుంటే అవి ఊరిన తర్వాత చాలా టేస్టీగా ఉంటాయి. సో చికెన్ పికల్ అంతా చల్లగా అయిన తర్వాత లెమన్, మనం ముందుగా వీడియోలో చూపించిన లెమన్ పీసెస్ అన్ని స్క్వీజ్ చేసుకొని టేస్టీ చికెన్ పికల్ అనేది రెడీ. వేడి అన్నంలో ఈ పికల్ ఒక 2 spoons వేసుకుని తింటే చాలా బాగుంటది. కమింగ్ వీడియోస్ లో ఒక ప్రమోషనల్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆల్ ఆర్ వెరైటీ ఆఫ్ చికెన్ పికల్స్ అండ్ ఫుడ్స్ మేము ఏవైతే చేసి సేల్ చేద్దాం అనుకుంటున్నాం వాటిని, సో అది పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో వెయిట్ ఫర్ దట్ అప్డేట్. మేము వీడియోలో అన్ని క్లియర్ గా చూపిస్తాం. మీకు ఏం నచ్చితే అది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ ఆ వీడియోలో మేము వాట్సాప్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాం. దానికి మీరు డైరెక్ట్ గా DM చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఒక ఆర్డర్ వచ్చింది, అది మేము పార్సల్ చేస్తున్నాం అనమాట. సో అంతే కదా ఈ వీడియోకి. చెల్లెస్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బాయ్.